దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. మరి గడిచిన సంవత్సరమంతయు, గడిచిన వారమంతయు, గడిచిన మాసములన్నిటినీ దేవుడు కాపాడి సురక్షితమైన తన హస్తముల క్రింద మనందరినీ కూడా సజీవులో ఉంచిన దేవాది దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఎన్నో మార్లు ఆయనకి స్తోత్రములు చెల్లించిన ఆయన రుణమును మనము తీర్చలేం. అందుకని ఈ దినమున దేవుడు గొప్ప కార్యములు జరిగించారు, అద్భుత కార్యములు జరిగించారు. ఇంకా ఎవరైనా రాలేదు, ఏదో లోటు కనబడుతుంది. గొప్ప అద్భుత కార్యములు దేవుడు చేస్తూ వస్తున్నారు. మరి ఈ దినమున మొదటిగా రవి, లక్ష్మి బాప్తిస్మము తీసుకొనుట ఎంతో సంతోషకరం, ఎంతో ఆనందదాయకం. దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగపరచుకొని, మరి దినములు చెడువు గనక సమయమును పోనీక సద్వినియోగం చేసుకుని అజ్ఞానంలో కాక జ్ఞానం కలిగినటువంటి వారుగా నడుచుకున్నారు. అందుని బట్టి దేవునికి మహిమ. అందుకని ఇది మొదలుకొని దేవుడు వచ్చు పర్యాయంతం ఇప్పుడున్న విశ్వాసము, ఇప్పుడున్నటువంటి నమ్మకము తుది వరకు కాపాడుకోవలసిన బాధ్యత మీది. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, ఎన్ని ప్రతికూలతలు వచ్చినా దేవునిని, ఆయన సన్నిధిని మరవకుండా అనుదినం ఆయనతో ఒక సహవాసాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి తప్ప సహవాసాన్ని విడనాడకూడదు. అర్థం చేసుకోవాలి. అదే రీతిగా మరి నామకరణం రవి, లక్ష్మి అది లౌకికంగా, కానీ బాప్తిస్మము తీసుకున్నటువంటి తర్వాత మరి ఒక ఇద్దరు భార్యాభర్తల యొక్క పేర్లు కూడా పెట్టాలి రాత్రి నిర్ణయించుకున్నప్పుడు, వాళ్ళలాగా సేవా జీవితంలో సేవకుల యొక్క ప్రక్కన సంఘములోనూ యథార్థమైన సేవ చేయువారుగా ఉండాలి. అంటే ప్రవక్తల పేర్లు పెట్టుకున్నప్పటికీ, పరిశుద్ధుల పేర్లు పెట్టుకున్నప్పటికీ వారి జీవితము జీవించి దేవుని మహింపరచాలి. మరి ఈ పూట కూడా రవికిని, లక్ష్మికిని ఆ పేరు పెట్టడం జరుగుతూ ఉంది. అందుకని ఆత్మీయ కోణంలో ఎవరైనా సంఘస్థులు వచ్చి మీ పేరు ఏమడైతే మా పేరు బాప్తిసం తీసుకున్నటువంటి పిమ్మట ఈ రీతిగా పెట్టారని చెప్పాలి. అయితే ఒక మాట చూడండి, మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 19వ వాక్యం. అకుల, ప్రిస్కిల్లా ఈ రెండు పేర్లు, దీంట్లో ఆడ ఎవరు మగ ఎవరు కన్ఫ్యూజన్ కదా. ఆడ ఎవరు మగ ఎవరు కన్ఫ్యూజన్.
ప్రిస్కిల్లా అని ఆడవారి పేరు, అకుల అంటే పురుషుని పేరు. వీరి ప్రస్తావన మరలా అపోస్తుల కార్యంలో కూడా కనపడతా ఉంటుంది. 18వ అధ్యాయం అపోస్తుల కార్యములు మొదటి వాక్యం. అటు తర్వాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథీయునకు వచ్చి పొంతు వంశీయుడైన పొంతు వంశీయుడైన అకుల, ఎవరైనా మగాయన, అకుల అంటే మగాయన, అతని భార్య అయిన ప్రిస్కిల్లా, అతని భార్య అయిన ప్రిస్కిల్లా. అయితే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో రవికి అకుల అని, లక్ష్మికి ప్రిస్కిల్లా అని నామకరణం చేయబడింది. దేవునికి స్తుతి కలుగును గాక. ఇప్పుడు వీరిద్దరు భార్యాభర్తలు ఏ రీతిగా సేవకుని మాట విని సేవకునితో జత పనివారిగా సహకారులుగా ఏ రీతిగా అయితే గడిపారు పౌలు దగ్గర, సంఘములు ఏ రీతిగా తన సభ్యత్వాన్ని కాపాడుకున్నారో అదే రీతిగా మీరు కూడా సభ్యత్వాన్ని కాపాడుకొని విశ్వాసాన్ని కాపాడుకొని దేవుని యొక్క సేవకుల మాటకు శిరస్సు వంచి, దేవునికి శిరస్సు వంచి క్రమబద్ధమైనటువంటి జీవితం జీవించి దేవునిని మెప్పించే వారిగా మీరు ఉండాలని ఆ నామకరణం పెట్టడం జరిగింది. అకుల ప్రిస్కిల్లా. నీ పేరు ప్రిస్కిల్లా, నీ పేరు అకుల. తర్వాత అపోస్తుల కార్యములు 18:18లో పౌలు బహుదినములక్కడ ఉండిన తర్వాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకుని మొక్కుబడి ఉన్నందున కెంక్రియలో కత్తిరించుకుని ఓడ ఎక్కి సిరియాకు బయలుదేరిను. ప్రిస్కిల్లా అకుల అనువారు అతనితో కూడా వెళ్ళిరి. పౌలు గారు ఎక్కడికి వెళ్ళినా వారిని తీసుకుని వెళ్ళేవారు. అలా కాకుండా వీరిద్దరే కాదు, చాలా మంది సేవకురాండ్రు కూడా, అంటే స్త్రీలు కూడా ఆయనతో పరిచారకులుగా పరిచర్య చేసిన వారుగా ఉన్నారు. మరి రోమా పత్రిక లాస్ట్ భాగానికి వచ్చేసరికి అందరికీ వందనాలు చెప్తూ ఉన్నారు. అలాగా పరిచర్యలో స్త్రీలు అనబడినటువంటి వారు, అయ్యో మాకెంత ఇంత గొప్ప భాగ్యము, అయ్యో మేము చేయగలము, ఇంత భారం మాకెందుకు అని అనుకుంటే కాదు, కానీ దేవుడు ఇచ్చినటువంటి పరిచర్యను నమ్మకముగా, క్రమముగా, భద్రముగా, ఆపద రాకుండా మనం ఏ రీతికైతే కాపాడుకుంటామో సంఘాన్ని కూడా అలా కాపాడుకునే బాధ్యత ఈ సంవత్సరమున స్త్రీలకిని పురుషులకిని దేవుడు అనుగ్రహించారు. సేవకుల మాటలను లక్ష్యపెట్టి దేవుని వాక్యానికి లోబడి ఆజ్ఞను, కట్టడను, విధులను గైకొని ఉపదేశాన్ని మనసును ఉంచుకొని హృదయం అనే పలక మీద రాసుకొని స్థిరమైన మనసు నూతనముగా పుట్టించునుగాక. అకుల ప్రిస్కిల్లా. సరే, మరి ఆత్మీయ జీవితం ఎలా ప్రారంభించాలి అనే విషయాన్ని కొన్ని నిమిషాలు మనము ధ్యానించుకుందాం. పాపం అంటే ఏమి? ఆజ్ఞ అతిక్రమమే పాపము. తర్వాత ప్రార్థన చేయకపోవడము పాపం. ఇది పాపం. సరే, మొదటి యోహాను పత్రిక అందరి తీయండి. మొదటి యోహాను పత్రిక 3వ
అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వాక్యం. ఆజ్ఞను తిరస్కరించి దేవుని మాటను లక్ష్య పెట్టకపోతే పాపం. ఆజ్ఞ అతిక్రమమే. ఆజ్ఞను అతిక్రమించి తిరస్కరించి పోయిన వారు ప్రారంభములోనే మొదట మనుష్యులు. అది మరణం ఏలుతా ఉంది, సంక్రమిస్తూ ఉంది, సంప్రాప్తి అయ్యింది. అయితే ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించడం. ఏది పాపం? ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. తర్వాత మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 23వ వాక్యం. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 23వ వాక్యం. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగదును, అది నాకు దూరమగునుగాక. నా మట్టుకు నేను, తలలెత్తండి, నా మట్టుకు నేను వారి నిమిత్తము ఇతరులను బట్టి ప్రార్థన చేయకపోవడం పాపము. అయితే అట్టి కీడు, అట్టి పాపము నాకు దూరమగునుగాక అని భక్తుడు అంటున్నాడు. ఎందుకు అంటున్నాడంటే, నేను ఒకరిని బట్టి నేను ప్రార్థన చేయాలి, ఒకరి నిమిత్తం నేను ప్రార్థన చేయాలి, నీ సహోదరులను బట్టి ప్రార్థన చేయాలి, సేవకులను బట్టి నేను ప్రార్థన చేయాలి, సంఘస్థులను బట్టి ప్రార్థన చేయాలి, రాజును బట్టి నేను ప్రార్థన చేయాలి, అధికారులను బట్టి నేను ప్రార్థన చేయాలి. చేయకపోవట మానుటై కూడా పాపము. అట్టి పాపము నాకు దూరమగునుగాక అని భక్తుడు అంటున్నారు. అందుకని నా మట్టుకు నేను చెబుతున్నది ఏమంటే, అందరి నిమిత్తం నేను ప్రార్థన చేస్తాను. అమ్మో, ప్రార్థన చేయకపోతే అది కూడా నాకు పాపమే, ఆ పాపము నాకు వద్దు, అది దూరం కావాలని భక్తుడు అంటున్నాడు. అంటే ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే. తర్వాత ఇంకా పాపం అంటే ఏమి? గలతీ పత్రిక. ఇంకా పాపం అంటే ఏంటి? గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వాక్యం. అసలు పాపం అంటే ఏది? 5వ అధ్యాయము 19వ వాక్యం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏమిటంటే జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమితములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆట పాటలు మొదలైన వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యంలో స్వతంత్రించుకోరని మీతో స్పష్టముగా చెబుతున్నా. ఇవి పాపం. ఇవి ఎక్కడున్నాయి? ఇవి ఎక్కడి నుంచి వస్తాయి? తర్వాత మనం చూసినట్టయితే మత్తయి సువార్త 15వ అధ్యాయం. ఇవి ఎక్కడున్నాయి, ఎక్కడి నుంచి వస్తాయి? మత్తయి సువార్త 15వ అధ్యాయము 18వ వాక్యం. 15వ అధ్యాయము హృదయములో నుండే వచ్చుచున్నాయి కదా. ఇవే కదా మనిషిని అపవిత్రపరచుచున్నా మీరు గ్రహించలేరా? ఇప్పుడు ఏమైతే మనం చదువుబడినామో, ఏమైతే మనం మాట్లాడుతున్నామో అవి ఎక్కడి నుండి వస్తాయి?
అవి ఎక్కడి నుంచి వస్తాయి? హృదయములో నుండి వస్తున్నాయి కదా. నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో అది హృదయములో నుండే వస్తున్నాయి కదా. హృదయం అనగా మనస్సు. అందుకని ఎందుకు మనసు మారుమన్నాడు అంటే ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి? తలెత్తండి. చదివేటప్పుడు చదవాలి, చూసేటప్పుడు చూడాలి, పాడేటప్పుడు పాడాలి, తుమ్మేటప్పుడు తుమ్మాలి, దగ్గేటప్పుడు దగ్గాలి. క్రమాన్ని నేర్చుకుందాం. సరే, మంచిది. ఇవి ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి? హృదయంలో ఉన్నాయి. మనం నోటెంబడి ఏవైతే మాట్లాడుతున్నామో ఎక్కడి నుంచి వస్తున్నాయి? మరి ఎందుకు మారు మనసు పొందాలి అని అంటున్నాడంటే ఇవన్నీ కూడా హృదయములో, మనసులో ఉన్నాయి కాబట్టి మనసు మారాలి. మనసు. అందుకనే పరలోక రాజ్యము సమీపించింది, మీరు మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. మారు మనసు అంటే మార్పు చెందాలి. ఇవన్నీ కూడా తొలగిపోవాలి. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినవి? ఇవి హృదయంలో వచ్చినవి. శరీరాశ, నేత్రాశ, జీవపటంబం ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి? హృదయం నుంచి, అనగా లోకములో నుండి వచ్చినవి. అంటే ఇవిన్నటికి మనము శత్రువులుగా మార్చబడాలి. వీటన్నిటిని మనం ఎడబాయాలి, వీటన్నిటికి మనం దూరం కావాలి అని అంటే మీరు మారు మనసు పొందాలి అని యేసు ప్రభువారు, యోహాను గారు, భక్తులు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట స్వార్థ ఏంటంటే పరలోక రాజ్యమైన యేసు ప్రభువారు పరమును విడిచి భూమికి వచ్చాడు, ఒక రాజ్యాన్ని చేసి తండ్రికి అప్పగించడానికి వచ్చాడు. ఆయన సమీపంగా ఉన్నాడు. మీరు మారు మనసు పొందండి. ఎందుకు మారు మనసు పొందాలంటే ఇవన్నీ ఉన్నాయి. ఎక్కడున్నాయి? హృదయం అనే, మనసు అనే దీనిలో అతకబడి ఉన్నాయి. అంటే మనసు మారితే కానీ ఇవి పో. ఎందుకు మనసు మారంటే ఇన్ని పాపముల నుంచి విడిపించబడాలి అంటే మనసు మార్పు చెందాలి. అందుకని మారు మనసు పొందాలి, మార్పు చెందాలి, మనసు మారాలి. మనసు మారిన తర్వాత ఇవన్నీ కూడా దూరం అయిపోతాయి. మనసు మారాలి. ఎంతకాలము బోడబారిపోయిన జీవితాలు, ఇది బోర్డు నుండి బొమ్మే చూపిస్తుంది బాగా. ఎంతకాలము బోడైనటువంటి జీవితాలు, ఎంతకాలము చేదైనటువంటి అనుభవాలు, ఎంతకాలము కారు ద్రాక్ష లాంటి జీవితాలు, అది కాదు. మీరు ఫలించుట నా తండ్రి చిత్తమై ఉన్నది. దేవునికి స్తుతి కలుగున గాక. మీరు చిగురించాలి, ఫలించాలి, అభివృద్ధి పొందాలి, అనేక మందికి ఫలభరితమైనటువంటి వారిగా మీరు మారాలి. ఎంతకాలం చీకటి సంబంధులు, ఎంతకాలము అంధకారమైనటువంటి సంబంధం కలిగినటువంటి వారిగా ఉండాలి, వెలుగుమయమై మారాలి. దేవునికి స్తుతి కలుగున గాక. మీరు చీకటిలో ఉన్నారు, ఇప్పుడు వెలుగులోనికి మీరు వచ్చినారు. మునుపు చీకటి సంబంధులు, ఇప్పుడు వెలుగు సంబంధులు. అందుకని మనము చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేసే భాగ్యాన్ని దేవుడిచ్చినాడు. అట్టి సౌభాగ్యమునిచ్చినాడు. ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి మనల్ని పిలిచినారు. పిలిచిన వాని గుణాతిశయములను గుణగణాలను లోకంలో ప్రచురము చేయాలి. అందుకనే మనల్ని ఏర్పరచుకున్నారు. దేవునికి స్తుతి కలుగున గాక. ఎందుకు మారు మనసు పొందాలంటే చీకటిలో నుంచి మనం వెలుగులోనే పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురం చేయాలి. అది మార్పు. ఏది పాపం అంటే ఇవన్నీ కూడా పాపం. ఎందుకు మనసు మారాలంటే మనసులో ఇవి ఉన్నాయి గనక మనసు మారాలి వచ్చింది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వాక్యంలో ఇదే మాట కనపడతా ఉంటది. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వాక్యం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని కనుక మారు మనసు పొందడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టినాడు. ఎవరు పెట్టినారు మొదలు? యేసు ప్రభు వారు మొదలుపెట్టిన. అంతకుముందు యోహాను గారు, అనగా బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు, ఇదిగో అభయో మీరు మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపంగా ఉంది, మీరు మారు మనసు పొందండి. ఆయన యేసు ప్రభు వారే మనసు మారండి అని ప్రకటించడం ప్రారంభించారు.
మనసు మారిన తర్వాత ఏం చేయాలి? లూకా సువార్త. ఇవన్నీ పాపము తీసివేయాలి, మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన తర్వాత ఏం చేయాలి? లూకా 3:3. లూకా సువార్త 3వ అధ్యాయము 3వ వాక్యం. అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్మం పొందవలెనని యోర్దాను నది ప్రదేశమందంతటా ప్రకటించుచుండెను. ఎవరైనా బాప్తిస్మిచ్చి యోహాన గారు మొదలుపెట్టిన పిమ్మట యేసు ప్రభు వారు మొదలుపెట్టారు. మారు మనసు పొందండి. మారు మనసు పొందే గాసుమా పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు. పాపాలు ఒప్పుకున్నాను ఎలా కనపడుద్ది అంటే మనసు మారాలి. నేను పాపిని, నేను మనసు మార్పు చెందింది అంటే ఎలా ఉండాలి? పాపాలు ఒప్పుకోవాలి. పాపాలు ఒప్పుకుంటేనే ఎక్తత్వం బయటపడుద్ది, తత్వం బయటకు పడుద్ది. పాపాలు ఒప్పుకోకపోతే ఎలా బయటపడుద్ది? పడదు. పాపాలు ఒప్పుకుంటేనే మనసు మారినట్టు ఇతరులకు కనబడుతుంది. పిమ్మట దేవుడు దాన్ని అంగీకరిస్తారు. పాపాలు ఒప్పుకోవాలి. మారు మనసుని పొందిన తర్వాత ఏం చేయాలంటే పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మము పొందాలి. పాపాలు ఒప్పుకోవాలి, మనసు మార్పు చెందాలి. మనసు మార్పు చెంది ఆయనకు అంకితం చేసుకుంటే నీటి స్నానం చేసిన తర్వాత ఆయనలో నవనూతనమైనటువంటి జీవితము జీవించాలి. ఇదిగో పాతవి గతించను, క్రొత్తవాయ. పాపపు రోత బ్రతుకులు, చేదు అనుభవాలు నజరేయుడైన యేసు నామములో తొలగిపోవునుగాక. నూతనమైన సృష్టిగా మనము మార్పు చెందేదముగాక. ఈ సంవత్సరంలో గొప్ప అద్భుతం. ఏ భాగ్యమో ఏదన్నతో మేము చేసుకున్న, మా తల్లిదండ్రులు చేసుకున్న అదృష్టము కాదు. దేవుని యొక్క సంకల్పము చొప్పున, ఆయన కనికరము చొప్పున పిలిచిన పిలుపును నమ్మదగినది కనుక ఆ నమ్మదగినటువంటి పిలుపును మనము గైకొని ఈ రీతిగా, అసలు కలలోనే అనుకుంటా మేము మా చేతులతో బాప్తిస్తాలు ఇవ్వడం అనేది ఎంత భాగ్యమో, ఎంత గొప్ప ధన్యతో. ఇద్దరికే కాదు, అనేక మందికి కూడా బాప్తిస్మాలు ఇవ్వాలి. ఈ చేతులతో బాప్తిస్మం ఇవ్వాలి. అది దేవుడే జరిగించాలి. బలమైన పాత్రలుగా మమ్మల్ని దేవుడు వాడుకోవాలి. అట్టి గొప్ప కార్యము మన జీవితంలో జరిగిస్తూ ఉన్నారు. తర్వాత అదే క్రమం చొప్పున ఈరోజు కూడా ప్రేమ విందు, భోజనం అనమాకండి, ప్రేమ విందు, సంఘము ప్రేమించి ఇస్తున్నటువంటి విందు. బాప్తిస్మము ఇచ్చుట భాగ్యము, తీసుకున్న వారికి రక్షణ, అదే రీతిగా ప్రేమ విందు. ఎంత గొప్ప భాగ్యం ఈ సంవత్సరంలో. ప్రారంభ వారములోనే గొప్ప కార్యాలు, ఇంకా వారం సంవత్సరం మాసాలు దేవుడు ఘనమైన కార్యములు చేయునుగాక. బాప్తిస్మము మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఏ నామంలో తీసుకోవాలి? తీయండి, మత్తయి సువార్త 28:19. ఏ నామంలో తీసుకోవాలి? మారు మనసు పొందాలి, పాపక్షేమ నిమిత్తం బాప్తిని తీసుకోవాలి. ఏ నామంలో తీసుకోవాలి? అది నీకు తెలుసు కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు. ఇప్పుడే దాన్ని వర్ణించినాం గనక వెళ్ళి చెయ్యండి. గమనించాలి. ఈ దీంట్లో చిన్న చిట్కా ఉంది, మీరు గమనించాలి. తండ్రి యొక్కయు ఇది గమనించాలి బాగా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో అన్నాడా, నామములోకి అన్నాడా? అది లెక్క. చేర్చబడాలి. అందుకని యేసయ్య అంటారు, నేను నిజమైన ద్రాక్ష వలెనే, మీరు
మీరు చెప్సావరే, మీరు తీగలు. తీగలు ఇప్పుడు ఎక్కడున్నాయి? బయట సపరేట్ ఉన్నాయా? అంటు కట్టబడి ఉన్నాయి. అందుకని లోనికి అన్నాడు, బయటికి కాదు. ఈ ముగ్గురు తత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని చూసి లోనికి చేర్చుమన్నాడు, ఒకటిగా మార్చండి. అందుకని క్రీస్తుని ధరించి నడుచుకోండి, క్రీస్తుని పోలి నడుచుకోండి. నామములోనికి ఆయనతో ఐక్యపరచబడుట, ఆయనతో ఏక శరీరం అగుట, ఆయనతో ఒక ఒడంబడిక చేసుకునేది బాప్తిస్మా. ఎందుకు లోనికి అన్నాడు అంటే ఆయన ఐక్యపరుచుకున్నాడు ఆ రీతిగా. అందుకని యేసయ్య బాప్తిసం తీసుకున్న తర్వాత ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్ముడు పావురము, శరీర ఆకారములో పావురము వలె ఆయన మీదకి దిగి వచ్చుట భక్తులు చూశారు. ఆశ్చర్యపోయారు. ఈయన బాప్తిసం తీసుకుంటే ఇంద్ర బాబు, ఆకాశం తెరవబడం ఏంది, శరీర ఆకారముతో పావురం రావడం ఏంది, ఆయన ఆవరించడం ఏంది అని అబ్బురుపోయారు, ఆశ్చర్యపడిపోయారు. ఈ దినమున బాప్తిసం తీసుకున్న ఇద్దరికిని, బాప్తిసం తీసుకున్న మనందరికీ, బాప్తిసం తీసుకున్న పిమ్మట ఒడ్డుకొచ్చిన తర్వాత దేవుని నోటంలో వచ్చే మొదటి పిలుపు, ఈయన నా ప్రియ కుమారుడు కుమార్తె. దేవునికి స్తుతి కలుగునుగాక. ఈ మాటను మరవకూడదు, ఈ మాటను మరవకూడదు. ఆషామాష కాదు బాప్తిసం అంటే. పరిశుద్ధాత్మ శక్తి ఆవరిస్తుంది. దీన్ని ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దేవుని యొక్క ఆత్మాభిషేకము బాప్తిసం తీసుకున్న వెంటనే మనల్ని ఆవరిస్తుంది. ఆ ఆవరించినటువంటి ఆత్మ మన నుంచి దూరం కాకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకని దేవుని ఆత్మ మన మీదకి వచ్చిన తర్వాత మన జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎవరు నామములు తీసుకోవాలంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలోకి చేర్చబడాలి. మనం అన్యులు కాదు, ఇప్పుడు క్రైస్తవులమి, ఆయన కుమారులమి, ఆయన కుమార్తెలమి. చప్పట్లు కొడుతూ దేవుని నామమును స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అది మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వాక్యంలో తీసుకున్నాము. బాగుంది. ఎలా కడగబడుతుంది? అది నీటిలో కడగబడిద్దా? 26, 28 మత్తయి సువార్త. అనగా నిమిత్తము రక్తము, క్రొత్త నిబంధన రక్తము, పాపములను, అంధకారములను, దోషములను పరిహరించే రక్తము యేసు రక్తము. అందుకని మొదటి యోహాను పత్రిక 1:9 మొదటి యోహాను పత్రిక. వాడు నీతిమంతుడును గనుక క్షమించి చేయును. ఏడు చదవండి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన అనగా దేవుని కుమారుడని యేసు ప్రభువారి రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయును. బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి? నీటి బాప్తిస్మం అయిపోద్దా? యేసు క్రీస్తు రక్తముతో కడగబడాలి. కెంపైనటువంటివి, మలినమైనటువంటి, అశుద్ధమైనటువంటి పాపములు పోవాలంటే యేసు రక్తము కావాలి. యేసు రక్తవి ప్రోక్షిస్తే తప్ప పాపానికి విరుగుడు లేదు. అందుకని పాపము నుంచి విముక్తి కలగాలంటే యేసు రక్తము కావాలి. పాపము నుంచి విడుదల పొందాలి అంటే యేసు రక్తము కావాలి. మనమందరూ కూడా
ఇంకా మధ్యలో ఎవరు గ్యాప్ లేరు కదా. అందరూ క్రీస్తు రక్తము చేత కడగబడిన వారమే, సంఘముగా సమకూర్చబడినటువంటి వారమే, రక్షణ అనే దొడ్డిలో చేర్చబడినటువంటి వారమే, ప్రభు బలులందరూ కూడా చేయవేసే వారమై ఉన్నాం. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రతి పాపము పోవాలి అంటే యేసు ప్రభువారి రక్తము కావాలి. యేసు ప్రభువారి రక్తము పాపము నుంచి, దుర్నీతి నుండి, అంధకార సంబంధమైన అంధకార శక్తుల నుంచి విడిపించి తప్పించి మనల్ని శుద్ధులుగా చేసింది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పాపాలని ఒప్పుకోవాలి. అది 9లో మనం చూస్తే, మనం పాపములు మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేస్తాడు. మన పాపము చేయలేదనేమో చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారు మగుదము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. చాలా మంది కూడా నాలో పాపము లేదు, నాలో పాపము లేదు అనుకొనుట ఎంత శోచనీయం. అంటే చేసిన దాన్ని సమర్థించుకోవడం అంటారు, చేసిన తప్పుని సమర్థించుకోవడం అంటారు. మరి యేసు మన పాపాలు ఒప్పుకుంటే యేసు రక్తము సమస్త దుర్నీతిని జుడిపించి నీతిమంతుడైన రక్తము చిందించినప్పుడు పాపాలు ఒప్పుకుంటేనే కదా మనం పవిత్రులు చేసేది. ఆ దుర్నీతి నుండి పోవాలి అంటే నాలో పాపము లేదు అని అంటే ఎలాగది? నాలో పాపము లేదని చెప్పేది ఒకే ఒక్కరు. నాలో పాపమున్నదని ఎవడైనా స్థాపించగలడా? ఎవరైనా ఉన్నారా? నాలో పాపమున్నది ఎవరైనా చూసినారంటే అందరూ చేతులు ఎత్తుతారు. అర్థమైతే నేను చెప్పేది? నాలో పాపమున్నది నువ్వు చూసినావంటే మన సంఘస్థులు కాదు, నడి రోడ్డు మీద అయ్యో అని అంటారు. అది మనుషునికి తగినది. అయితే యేసు ప్రభు వారి నీతిమంతుడు, సత్యవంతుడు, పరిశుద్ధుడు, నిష్కల్మషమైనటువంటి వాడు, నిష్కపట హృదయం కలిగినటువంటి వాడు, సాధువైనటువంటి వాడు. అందుకని నాలో పాపమునల్ని ఎవడైనా స్థాపించగలడా? స్థాపిస్తారా? ఎవనికి ధైర్యం లేదు. అట్టి పరిశుద్ధుడైనటువంటి దేవుడు రక్తము చిందించినప్పుడు ఆ రక్తము ద్వారా మనము పవిత్రులుగా మార్చబడుతున్నాం. పవిత్రుడైనటువంటి వాడి రక్తం చిందించాలి, పరిశుద్ధులుగా తీర్చబడతా. బాప్తిసం తీసుకున్నాం. పాపం పోవాలంటే యేసు రక్తం కావాలి. తర్వాత అపోస్తలుల కార్యం 2:42 ఎందుకు బాప్తిసం తీసుకోవాలి? ఎందుకు యేసు రక్తము చేత కడగబడాలి? దేనికి? దాంట్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంది? విశిష్టత ఏంది? అందరి తీయండి. అపోస్తలుల కార్యములు 2:42 2:42 వీరు అపోస్తుల బోధియందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండాలి. బాప్తిస్మ తీసుకున్న మనమందరము ఏ సంఘములో బాప్తిస్మ తీసుకున్నామో అదే సంఘములో సాధ్యమైనంత వరకు పనులు చేయవేయాలి. సాధ్యమైనంత వరకు ఎక్కడైతే బాప్తిస్మ పొందినామో అక్కడ చేయవేయాలి. అదేలే సాధ్యం. మరి సాధ్యమైనంత వరకు సాధ్యమైనంత వరకే అన్నా. మనం అక్కడ తీసుకున్నాం, అక్కడే పోవాలంటే కుదరదుగా. పొట్ట కోసం వచ్చినాం, మనకంటూ ఒకటి ఏర్పడింది. ఇప్పుడు ఇక్కడున్న హెవెన్లీ వర్షిప్ చర్చిని వదిలిపెట్టి వేరే సంఘంలో బల్లారాధనలో చేయవేయకూడదు.
ఎందుకలా? నియమం. ఇక్కడ హెవెన్లీ వర్షిప్ చర్చ్లో బాప్తిసం తీసుకున్నటువంటి వారు ఇప్పుడు మీరు ఇక్కడే తీసుకోవాలి. ఇక్కడ సంఘము పెట్టుకొని వేరే సంఘాలకు వెళ్ళకూడదు. బల్లలో చెయ్యి వేయకూడదు. పోవచ్చు, వినొచ్చు, తప్పు లేదు. ముగించుకున్న పిమ్మట అందుకని దీన్ని సహవాసము అంటారు. ఎందుకు బాప్తిసం తీసుకొని రక్తంలో కడగబడాలి? ఎందుకు అంటే మొట్టమొదటిగా బోధ, సహవాసం, 3 రొట్టె రక్తంలో పాలు పొందుట, 4 ప్రార్థన. సంఘం యొక్క నియమం ఇది. బయట చేసే ప్రార్థన కాదు, సంఘములో చేసే ప్రార్థన. బోధ, సహవాసం, రొట్టె విరుచుటందు ప్రార్థన. ఎక్కడ? సమూహముగా, సహవాసముగా. సంఘాలు ఎందుకు ఏర్పడ్డాయి ఈ దినానంటే సహవాసముగా కూడుకొనుటకు. సహవాసముగా కూడుకొని ఆయనను ప్రార్థించుటకు, బోధించుటకు, పాటలు పాడుటకు, ప్రభు బలులో చేయవేటకు సహవాసం అనే సంఘము ఏర్పడింది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం ఆలోచించాలి. ఎందుకు బాప్తిస్మాలు తీసుకోవాలి? యేసు రక్తంలో కడగబడాలంటే సంఘములో చేర్చబడాలి. రక్షణ అనే సంఘములో చేర్చబడిన పిమ్మట బోధ, సహవాసము, రొట్టె, ప్రార్థనలో ఎడతెగకుండా ఉండాలి, తప్పించకూడదు.